హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి థింకింగ్ ఆలోచన గురించి తెలుసుకుందాము. సో చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్లో కొన్ని టాపిక్స్ అనేవి మిగిలిన కదా, ఆ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోస్లో థియరీస్ ఆఫ్ లెర్నింగ్కి సంబంధించిన థియరీస్ ఉన్నాయి. ఈవెన్ పౌలో బియర్ స్కిన్నర్కి సంబంధించినవి. ఆ థియరీస్ గురించి కూడా తెలుసుకుందాము. సో దాంతో టోటల్గా మనకి సైకాలజీ అనేది కంప్లీట్ అయినట్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్కి సంబంధించిన టాపిక్స్ అనేవి స్టార్ట్ చేసేద్దాం. ఆలోచనకి సంబంధించి కొంతమంది సైకాలజిస్ట్ కొన్ని డెఫినేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అవేంటో తెలుసుకుందాం. ఎన్ఎల్ మున్ థింకింగ్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ బిహేవియర్ బై యూజింగ్ సైన్స్, సింబల్స్, మెంటల్ ఇమాజిన్స్. సో ఎన్ఎల్ మున్ ప్రకారం ఆలోచన అనేది ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ బిహేవియర్. అంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకునేటప్పుడు ఎలా ఆలోచిస్తాము అండ్ అలాగే మన మైండ్లో ఇమేజెస్ని చూడంగానే ఏర్పడే సింబల్స్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించిందే థింకింగ్ అని ఎన్ఎల్ మున్ చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి నిమ్ ఒహసిన్ థింకింగ్ ఈజ్ యాన్ అన్సీన్ ఇంటర్నల్ బిహేవియర్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో థింకింగ్ అనేది ఒక ఇంటర్నల్ బిహేవియర్, అంతర్గత ప్రవర్తనే ఆలోచన అని నిమ్ ఒహసిన్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ డెకారస్ ద రూట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాన్ ఈజ్ థింకింగ్ ఓన్లీ. సో మనిషిలో ఆలోచన అనేది ఒక రూట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని డెకారస్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ కోరిలేషన్ ఆఫ్ థాట్స్ బిట్వీన్ డిఫరెంట్ ఇండివిజువల్స్. సో సొసైటీ యొక్క డెవలప్మెంట్ అనేది దేని మీద ఆధారపడి ఉంది అంటే థాట్స్ మరియు డిఫరెంట్ ఇండివిజువల్స్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ థింకింగ్. సో థింకింగ్ యొక్క లక్షణాలు ఏంటి? ఇట్ ఈస్ ఎ మెంటల్ యాక్టివిటీ. ఇట్ ఈస్ ఎ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రాసెస్. సో ఇది రిజల్ట్ని, ఫలితాన్ని అందిస్తుంది. ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ సాల్వింగ్ బిహేవియర్. ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే ఒక ప్రవర్తన అన్నమాట. థాట్స్ ఆర్ ఇంప్లిక్ట్. దే ఆర్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ చేయడానికి కుదరదు కాబట్టి కన్వర్జేషన్స్ అనేవి ఉంటాయి, అంటే కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ ద్వారా ఈ థింకింగ్, మన ఆలోచన అనేది ఏముందో ఇతరులకు తెలియజేసే విధానమే ఈ కన్వర్జేషన్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ థింకింగ్. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ థింకింగ్, ఆలోచనకి సంబంధించిన టాపిక్స్లో టైప్స్ ఆఫ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాంక్రీట్ ఆర్ పర్సెప్చువల్ థింకింగ్, ఎక్వైరింగ్ నాలెడ్జ్ త్రూ సెన్సరీ ఆర్గన్స్ డైరెక్ట్లీ అండ్ థింకింగ్ అబౌట్ దట్ వన్. సో ఏదైనా ఒక థింగ్ గురించి ఈ సెన్సరీ ఆర్గన్స్ ఉంటాయి కదా, సో మనకి సెన్సెస్ ఉంటాయి కదా, వాటి ద్వారా ఆలోచించేదే ఈ కాంక్రీట్ లేకపోతే పర్సెప్చువల్ థింకింగ్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి పెన్ గురించి కానివ్వండి, బుక్ గురించి కానివ్వండి ఆలోచిస్తుంటారు కదా, సో ఇవి కాంక్రీట్ థింకింగ్ అంటారు. దీన్నే మూర్త ఆలోచన అంటారు. అబ్స్ట్రాక్ట్ ఆర్ కాన్సెప్చువల్ థింకింగ్, థింకింగ్ అబౌట్ అన్నోన్ థింగ్స్ విచ్ వీ కెనాట్ సీ డైరెక్ట్లీ. సో మనం చూడలేని ఏదైనా ఆబ్జెక్ట్స్ గురించి కానివ్వండి, లేకపోతే ఏదైనా థింగ్స్ గురించి కానివ్వండి ఆలోచించేదే ఈ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి పోయిట్స్, సైంటిస్ట్. సో బల్బ్ని కనిపెట్టింది సర్ థామస్ ఆల్వా ఎడిసన్ అనేది చెప్తుంటారు పిల్లలకి, కానీ సైంటిస్ట్ ఎలా ఉంటారు అనేది పిల్లలకి తెలియదు కాబట్టి ఈ అబ్స్ట్రాక్ట్ థింకింగ్. సో ఈ సైంటిస్ట్ దీన్ని కనిపెట్టారు అనే చూడకుండానే వాటి గురించి తెలుసుకుంటుంటారు. సో దీన్నే అబ్స్ట్రాక్ట్ థింకింగ్, అమూర్త ఆలోచన అంటారు. నెక్స్ట్ వచ్చేసి కన్వర్జెంట్ థింకింగ్, సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్ towards a goal using the available information and knowledge gained from the books. In this no chance of creativity, intelligence tests. సో ఈ కన్వర్జెంట్ థింకింగ్ అనేది ఏంటంటే ఓన్లీ గోల్, సో గోల్ని రీచ్ అవ్వడానికే ఉన్న ఇన్ఫర్మేషన్, సో మనకి అవైలబుల్గా ఉండే బుక్స్ ద్వారా కానివ్వండి, ఏదైనా మ్యాగజైన్స్ ద్వారా కానివ్వండి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఓన్లీ గోల్ని రీచ్ అయ్యే ప్రాసెస్లోనే థింక్ చేయడమే ఈ కన్వర్జెంట్ థింకింగ్ అంటారు. అంటే వన్ వే, సో ఒకే వేలో ఆలోచన చేసే విధానాన్ని ఈ కన్వర్జెంట్ థింకింగ్. ఇందులో క్రియేటివిటీ, సో వన్ వే కాబట్టి ఎక్కువగా ఆలోచించరు కాబట్టి క్రియేటివిటీ అనేది ఉండదు పిల్లల్లో. సో ఇంటెలిజెంట్ టెస్టర్స్ ద్వారా ఈ కన్వర్జెంట్ థింకింగ్ అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డైవర్జెంట్ థింకింగ్, వివిధ ఆలోచనలు అంటారు. థింకింగ్ ఏ సొల్యూషన్ ఫర్ ఏ ప్రాబ్లమ్, నాట్ ఈవెన్ ఏ సింగిల్ సొల్యూషన్ బట్ ఆల్సో సో మెనీ సొల్యూషన్స్ హ్యావింగ్ సేమ్ ఇంపార్టెన్స్. రకాలుగా ఒక ప్రశ్న ఇస్తే కనుక దానికి వివిధ రకాలమైన ఆన్సర్స్, సో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటారనమాట.
సో దీన్నే డైవర్జెంట్ థింకింగ్ అంటారు. ఇందులో క్రియేటివిటీ అనేది, సృజనాత్మకత అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డైవర్జెంట్ థింకింగ్లో క్రియేటివిటీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. పిల్లల్లో కొత్త కొత్త విషయాల్ని కనిపెడుతూ ఉంటారనమాట, వివిధ ఆలోచనలు చేసి. ఎగ్జాంపుల్, సో డైవర్జెంట్ థింకింగ్ ఎగ్జాంపుల్ వచ్చేసి 2 + 2 4 = 5 - 1 అన్న 4 అని చెప్పగలుగుతారు. అండ్ అలాగే 2 + 4 ఎంత అని అడిగితే 6 అని చెప్తారు. అండ్ అలాగే 4 + 2 అని ఎక్స్ట్రా కూడా ఆలోచించి చెప్పగలుగుతారు అనమాట, సేమ్ ఆన్సర్ వస్తాయి అని. సో దీన్నే డైవర్జెంట్ థింకింగ్ అంటారు. ఈ హోల్ టాపిక్లో డైవర్జెంట్ థింకింగ్ మీద కంపల్సరీగా క్వశ్చన్ అనేది ఉంటుంది. డైవర్జెంట్ థింకింగ్లో ఏర్పడేది ఏది అంటే క్రియేటివిటీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇమాజినేటివ్ థింకింగ్ రిలేటెడ్ టు ద ఇమాజినేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సింబల్స్ ఇన్ అవర్ మెమరీ. మైండ్లో ఉన్న ఇమేజెస్ కానివ్వండి, లేకపోతే మనం గుర్తుపెట్టుకున్న ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇమాజిన్ చేసుకుంటూ ఉంటే కొన్ని గుర్తుకు వస్తూ ఉంటాయి. సో దీన్ని ఇమాజినేటివ్ థింకింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 2025లో పాపులేషన్ గ్రోత్, సో ప్రజెంట్ ఉన్న పాపులేషన్ చెప్తే దానికి ఎస్టిమేషన్గా ఇమాజిన్ చేసి 2025లో పాపులేషన్ అనేది ఇంతగా రీచ్ అవ్వచ్చు అని ఎస్టిమేషన్ చెప్పగలుగుతారు. అసోసియేటివ్ థింకింగ్, వెన్ టాపిక్స్ ఆర్ పార్ట్స్ ఆర్ పుట్ టుగెదర్ కమింగ్ వన్ ఇంటూ అవర్ రీకాల్ వైల్ థింకింగ్ ద ఫస్ట్ వన్. సో మనం ప్రెజెంట్ ఇప్పుడు ఏదైనా టాపిక్ అనేది జరుగుతూ ఉంటే ఆ టాపిక్కి రిలేటెడ్ అయిన ఫస్ట్లో మనం నేర్చుకున్న దాన్ని రీకాల్ చేసుకోగలుగుతాం. సో దీన్నే అసోసియేటివ్ థింకింగ్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి మ్యారేజ్ స్టేజ్ డెకరేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ గురించి డిస్కషన్ అనేది జరిగేటప్పుడు మ్యారేజ్ డెకరేషన్ అనేది ఇలా చేయాలి, అండ్ అలాగే దానికి సంబంధించిన సో స్టేజ్ ఎలా ఉండాలి అండ్ డెకరేషన్ అనేది ఎలా ఉండాలి అనే దాని గురించి ఫస్ట్లో జరిగిన పెళ్ళిళ్ళు కూడా గుర్తు తెచ్చుకొని సో ఇలా చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సో దీన్నే అసోసియేటివ్ థింకింగ్ అంటారు, అంటే రిలేటెడ్ థింకింగ్ అని. డైరెక్టెడ్ థింకింగ్, గెట్టింగ్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ బై యూజింగ్ అవర్ థింకింగ్ స్ట్రాటజీ. ఏదైనా గోల్ని రీచ్ అవ్వాలంటే ఎలా ప్లాన్ అనేది ప్రిపేర్ చేస్తే ఆ ప్లాన్ వేలోనే ఆలోచన అనేది ఎలా సక్సెస్ అవుతామో దాన్నే ఈ డైరెక్ట్ థింకింగ్ అంటారు. నాన్ డైరెక్ట్ థింకింగ్ అంటే వెన్ ఏ పర్సన్ కాంట్ సాల్వ్ హిస్ ప్రాబ్లమ్స్ హీ బిగిన్స్ డే డ్రీమింగ్ ఇల్యూషన్స్. సో ఎవరైతే ఆలోచనల ద్వారా తమ గోల్ని రీచ్ కాలేరో సో అలాంటి వాళ్ళు పగటి కళలు కనడం కానివ్వండి, లేకపోతే ఇల్యూషన్స్ అంటే ఊహాత్మకంగా ఉంటారు. సో ఇలాంటి ఆలోచనల్ని నాన్ డైరెక్టెడ్ థింకింగ్ అంటారు. సో టోటల్గా వచ్చేసి థింకింగ్స్, టైప్స్ ఆఫ్ ఆలోచనలు అనేవి ఇవి. సో కంపల్సరీగా ఇందులో నుంచి క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీరు కంపల్సరీగా థింకింగ్ గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్. సో విద్యా ప్రాముఖ్యత, ఈ థింకింగ్ వలన క్లాస్ రూమ్లో ఎలాంటి ప్రాముఖ్యత అనేది ఏర్పడుతుంది అంటే రేషనల్ థింకింగ్ షుడ్ బి ఎంకరేజ్డ్ అమాంగ్ చిల్డ్రన్. సో రేషనల్ థింకింగ్ అంటే డిఫరెంట్ టైప్స్గా థింకింగ్ అనేది చేయడానికి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ద స్టూడెంట్స్ షుడ్ బి గివెన్ ద ఆపర్చునిటీ టు థింక్ డిఫరెంట్లీ. సో ఆపర్చునిటీస్ అనేవి ఇస్తూ ఉండాలి, ప్రతి ఒక్కల వ్యూ అనేది తెలుసుకుంటూ ఉండాలి, వాళ్ళ యొక్క ఆలోచన అనేది ఎలా ఉందో అప్పుడు టీచర్స్కి తెలుస్తూ ఉంటుంది. ద స్టూడెంట్స్ షుడ్ బి గివెన్ ద ఆపర్చునిటీ టు డిస్కస్ దేర్ థాట్స్. సో ప్రతి ఒక్కళ్ళు తమ వ్యూని టీచర్తో డిస్కస్ చేయడానికి ఆపర్చునిటీస్ అనేవి ఇస్తూ ఉండాలి. టీచర్స్ షుడ్ మోటివేట్ స్టూడెంట్స్ ఫర్ థింకింగ్. సో టీచర్స్ మస్ట్ అండ్ షుడ్గా ప్రేరణ అనేది ఇస్తూ ఉండాలి, పిల్లలకి మోటివేషన్ అనేది చేస్తూ ఉండాలి. సో ఆలోచన అనేది చేపించే విధంగా టీచింగ్ అనేది చేస్తూ ఉండాలి. సో దీని ద్వారా పిల్లల్లో క్రియేటివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. పిల్లలు వివిధ రకాలుగా ఆలోచించగలిగినప్పుడు ఈ సృజనాత్మకత అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో టోటల్గా వచ్చేసి ఇంతవరకు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.